నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? హలో, క్లియర్ అండి. యా టేక్ గుడ్. 2 minutes ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా వస్తారో చూద్దాం. ఓకే, డన్. కంటిన్యూ చేద్దాం, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, సో చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏమిటి? ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు? ఇప్పుడు మనం చెప్పుకునేది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ మనమే డిఫాల్ట్గా ఇచ్చుకుంటాం ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లో తయారు చేసి సేల్ చేయాలి అన్న సిచ్యువేషన్లో నీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి నువ్వు ప్రోడక్ట్స్ని తయారు చేస్తావు. అంటే ఎలాగా? ఇప్పుడు ఒక షర్టు తయారు చేయాలి. ఒక షర్టు తయారు చేయాలంటే దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓకే, దానికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మీ దగ్గర ఉండాలి. సో ఏమేమి కావాలి ఒక షర్టు తయారు చేయాలంటే? క్లాత్ ఉండాలి, బటన్స్ ఉండాలి, తర్వాత థ్రెడ్ ఉండాలి. ఇవి 3 ఉంటేనే ఒక షర్టు తయారవుతుంది, మార్కెట్లో సేల్ చేస్తావు. ఒక ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తావు. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలి? ఒక కంప్యూటర్ తయారు చేయాలి. ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ మన దగ్గర ఉండాలి. సో మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నుంచి అవి పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్గా మార్చి మార్కెట్లో సేల్ చేస్తాం. అది ఎలా? ఇప్పుడు ఒక కంప్యూటర్ తయారు చేయాలంటే ర్యామ్స్ ఉండాలి, తర్వాత మనకి ఫ్యాన్ ఉండాలి, తర్వాత ప్రాసెసర్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉండాలిగా, మదర్ బోర్డ్ ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఒక కంప్యూటర్ తయారవుతుంది. సో అలా తయారవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆ స్టాక్ ఎక్కడ దొరుకుతుందో మార్కెట్లో సప్లయర్స్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తాం. చేసిన తర్వాత ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తాం. మార్చిన తర్వాత మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకే, ఈ ప్రాసెస్ మాన్యువల్గా ఎలా చేయాలనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. కంట్రోల్ సి కాపీ, టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, ఎంటర్ ఇచ్చేయండి. లో సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ నో బట్టు. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా వేసి పెట్టండి. రిమైనింగ్ మనకు అవసరం లేదు. టర్నో సేవ్. ఓకే, సో ఇప్పుడు లెడ్జెస్లోకి వెళ్ళి ఫస్ట్ లెడ్జెస్ ఏమున్నాయో క్రియేషన్ చేద్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో చెప్పండి ఈ ప్రాబ్లంలో ఎవరైనా. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి దీంట్లో? పర్చేజెస్, ఇంకా ఇండియన్ గార్మెంట్స్, ఓకే, ఫ్రెంచ్ షాప్, హరి ట్రేడర్స్. వెరీ గుడ్. ఇంకా సేల్స్, వెరీ గుడ్. కిషోర్. అంతే సార్. ఏం లేవా? స్టాక్. ఇంకా ఇంకేమున్నాయో ఎక్కడ మిస్ అయినా చూడు. క్యాపిటల్ కూడా ఉందండి. ఎస్ సార్, క్యాపిటల్. వేజెస్ అదర్ మిస్. వేజెస్ ఉంది. అవును సార్, డాలర్ మెటీరియల్. తర్వాత అదర్ మిషన్స్. క్లాస్ అనేది ఐటమ్ అవుతుంది, బటన్స్ అనేది ఐటమ్ అవుతుంది, థ్రెడ్స్ అనేది ఐటమ్ అవుతుంది.
మీటర్స్, డిజిట్ అంటే డజన్స్, ఎంటీ అంటే మీటర్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నంబర్స్. తర్వాత హాఫ్ సర్స్, Units. ఫుల్ సర్స్. ఇప్పుడు గ్రూప్స్ అనేవి, స్టాక్ గ్రూప్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు, అది మన చాయిస్. క్లాత్స్ అనేది గ్రూప్ పెట్టచ్చు, బటన్స్ అనేది గ్రూప్ పెట్టచ్చు, థ్రెడ్స్ అనేది గ్రూప్ పెట్టచ్చు, సర్స్ అనేది గ్రూప్ పెట్టచ్చు, మన చాయిస్ అది. ఓకే, సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏముంది, మనకి క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ చేద్దాం. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ అకౌంట్స్. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, కంట్రీ క్రెడిటర్స్. Sundry creditors. Next, retraders. Sundry creditors. Sales. Sales accounts. Wages. Direct expenses. Debtors. తర్వాత అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం లెడ్జెస్ ఉంది. తర్వాత ఎస్కేప్ ఇవ్వాలి, స్టాక్ గ్రూప్స్లోకి వెళ్దాం. అక్కడ లేవు గ్రూప్స్, బట్ మనం చేసుకుంటాం, మన చాయిస్ అది. అర్థం నీట్గా మన స్టాక్ సమ్మరీ చూసినప్పుడు కనిపిస్తుంది. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, ఇలా గ్రూప్స్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్. యూనిట్స్ ఏమేమి ఉన్నాయా, ఎంటీ, డిజెడ్, పీసీ, ఎన్ఓఎస్. ఎంటీ, డిజెడ్, పీసీ, ఎన్ఓఎస్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, రేమాండ్ క్లాత్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. నువ్వు చేసిన గ్రూప్స్ ఇక్కడికి వస్తాయి. క్లాస్కి క్లాస్, యూనిట్స్కి ఎంటీ. నెక్స్ట్ అగ్జాంబర్ క్లాత్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. క్లాత్స్, మీటర్స్, సేవ్. నెక్స్ట్ స్టైలిష్ బటన్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. బటన్స్, డిజెడ్. క్రాస్ బటన్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. బటన్స్, డిజెడ్. నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. థ్రెడ్స్, పీసెస్. నెక్స్ట్ yarn threads, control C, pieces. నెక్స్ట్ కాలర్ మెటీరియల్, దీనికి గ్రూప్ ఏం లేదు, నార్మల్ పీసెస్. నెక్స్ట్ ఆఫ్సర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. సర్స్. నెక్స్ట్ ఫుల్ సర్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి. ఈ విధంగా మనం ఐటమ్స్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి క్యాపిటల్,
25 lakhs. Next, purchase from Indian garments. Demand cloth 3,500. Luxembourg cloth 4,000. ప్లాన్ చేసుకోవాలి. 22 lakhs to 25,000కి మనం ఇండియన్ గార్మెంట్స్ నుంచి క్లాత్ అనేది పర్చేజ్ చేసాం. సేవ్. నెక్స్ట్ షాప్ ఎలిస్ బటన్స్ 2,000 pieces, dozens 50 rupees. Next glass buttons 1,340, 1,52,000కి పర్చేజ్ చేసాం. రీట్రేడర్స్ థ్రెడ్స్ 2,000 pieces, 15 rupees. Next arm thread 1,500, 2,000కి పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ చేస్తాం. కలర్ మెటీరియల్ 2,030. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కామన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్ 1,300 నెంబర్స్ని మనం క్రియేట్ చేయాలి. అంటే హాఫ్ షర్ట్స్ని 1,300 క్వాంటిటీ మనం తయారు చేయాలి. అందుకు గాను నువ్వు పైన ఏం చేసావు, రా మెటీరియల్ని పర్చేజ్ చేసావు, థ్రెడ్స్, బటన్స్, క్లాత్స్ అనేసి. వాటిని ఎంత ఉపయోగిస్తే 1,300 క్వాంటిటీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే సమయంలో ఎక్స్పెన్సెస్ ఏం జరిగాయి? ఆక్సంబర్ క్లాత్ 2,600 meters, స్టైలిష్ బటన్స్ 867 డజన్స్, యార్న్ థ్రెడ్ 1,300 pieces, 1,300 pieces, కాలర్ మెటీరియల్ 1,300 pieces. ఆ తయారు చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఏం జరుగుతున్నాయి? వేజెస్ 39,000, అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్ 91,000 జరిగింది. ఓకే, సో ఇవి చూద్దాం. ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక వోచర్ని క్రియేషన్ చేయాలి. క్రియేట్ వోచర్ టైప్, మ్యానుఫ్యాక్చరింగ్. లాస్ట్లో స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. లాస్ట్ నుంచి సెకండ్ వన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ తీసుకోవాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్. వోచర్స్ రైట్ సైడ్లో అదర్ వోచర్స్ వాడు క్రియేట్ చేసి ఇక్కడికి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆల్ట్ ప్లస్ F7. సో ఇక్కడ ఇవ్వాలి ఏముంది, ఇక్కడ సింగిల్ హాఫ్ షర్ట్స్ 1,300 నెంబర్స్. సో ఇప్పుడు ఆ 1,300 నెంబర్స్ తయారవ్వాలి అంటే ఏమేమి ఎంతెంత ఉపయోగించాలి? ఆక్సంబర్ క్లాత్ 2,600 meters. రేటు ఆటోమేటిక్గా నువ్వు పర్చేజ్ చేసిన రేట్ పడుతుంది. సో తర్వాత స్టైలిష్ బటన్స్ 867. తర్వాత యార్న్ థ్రెడ్స్ 1,300 pieces. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1,300 pieces. తయారు చేసేటప్పుడు జరిగే ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఇవ్వాలి. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 91,000. నెక్స్ట్ ఫుల్ షర్ట్స్, ఇవి కూడా 1,300 నెంబర్స్ కావాలి. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా హాఫ్ షర్ట్స్ 1,300 నెంబర్స్ జనరేట్ అయినాయా? ఆటోమేటిక్గా అయ్యాయి. చూడండి ఇప్పుడు ఫుల్ షర్ట్స్ కూడా తయారు చేస్తున్నాం. దానికి ఏమేమి ఉపయోగించాలి?
రేమాండ్ క్లాత్, E250, నెక్స్ట్ క్రాస్ బటన్స్ 1300, నెక్స్ట్ స్మూత్ థ్రెడ్స్ 1300, కలర్ మెటీరియల్. నెగిటివ్ ఎందుకు వచ్చింది మనకి చేసినప్పుడు చెప్పండి, నెగిటివ్ ఎందుకు వస్తుంది? యాక్చువల్గా కలర్ మెటీరియల్ మనం పర్చేజ్ చేసింది 2000 పీసెస్ మాత్రమే. ఆడ ఆఫ్సెట్స్ తయారు చేసేటప్పుడు ఆల్రెడీ 1300 క్వాంటిటీ ఉపయోగించినాం. మన దగ్గర ఎంత ఉంటుంది? 700 ఉంటుంది. ఆ 700 కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ 6600 ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం. అందుకు గాను అది నెగిటివ్ వస్తుంది. ఓకే, గమనించాలి. $1,30,000 సేవ్. స్టాక్ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. కిషోర్ షోరూమ్, సర్స్ 800, 1500, సర్స్ 600, 1000, టోటల్గా 18 lakhs సేల్ చేస్తాం కిషోర్కి. నెక్స్ట్ క్యాష్కి సేల్ చేస్తున్నాం. పుల్సర్స్ 500, 1400, ఆఫ్సర్స్ 700, 900, టోటల్గా 13,30,000కి సేల్ చేస్తాం. ఎస్కేప్ ఇవ్వండి. మనం చేసింటని చూడాలి అంటే డే బుక్లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 11,23,650 నెంబర్స్, 11,23,650 నెట్ ప్రాఫిట్. తర్వాత స్టాక్ సమ్మరీ చూద్దాం. స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఇక్కడ చూడండి, యార్న్ థ్రెడ్ అనేది నేను గ్రూప్లో వేయలేదు. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయాలి. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ థ్రెడ్స్లో కలిపేస్తే సరిపోతుంది, కవర్ అయిపోతుంది. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. తర్వాత కాన్ఫిగర్, ఇక్కడ సో ఇన్వర్స్ ఎస్, సో అవుట్వర్డ్స్ ఎస్, రెండు ఎస్ చేస్తే పర్చేజ్, ఇన్వర్స్ అంటే పర్చేస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని మనకి ఇక్కడ చూపించేస్తుంది. ఇలా మనం మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇలా చేయాలి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మనం వర్క్ చేస్తే మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఆ క్వాంటిటీ కావాలంటే ఎంత రా మెటీరియల్ ఉపయోగించాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, అది గమనించాలి. ఓకే, సో అది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? ఎనీ డౌట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో? నో సార్. క్లియర్. భాస్కర్ అండ్ విక్రమ్, ఎనీ డౌట్స్? లోకేష్, ఇవి ఇలాంటి ప్రాబ్లమ్స్ రియల్ టైమ్ లో కూడా వస్తాయి లోకేష్ గారు? 100% వస్తాయి. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. సెకండ్ మెటీరియల్లో ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఓకే, అది ఎలా అనేది చెప్తాను, సెకండ్ మెటీరియల్ చెప్తాను. ఓకే, ఇంకొకటి లోకేష్ గారు, నేను ఒక డౌట్ అడిగాను కదా, ఒక కంపెనీలో మన పర్చేస్ చాలా కొంటాం, ఆ ప్రాబ్లమ్స్ ఇంకా రావడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుందా మనకి? ఏది జిఎస్టీటా? అవునవును, ఇంతే, జస్ట్ జిఎస్టీ నెంబర్ ఒకటి యాడ్ చేస్తాం అంతే. అదే ఇప్పుడు సపోజ్ మా కంపెనీ ఉంది, మా కంపెనీలో ఎవ్రీడే నేను 10 పర్చేజ్ చేస్తాను, 10 సేల్ చేస్తాను. సో 10 కంపెనీలు వస్తాయి, 10 కంపెనీలు 20 కంపెనీలు యాడ్ అవుతాయి. లెడ్జర్ చేయాలంతే. ఏ కంపెనీ వస్తే ఆ కంపెనీ క్రియేట్ లెవెల్ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నావో ఆ పర్చేజ్ ఇన్వాయిస్ దగ్గర పెట్టుకుంటావు. ఆ పర్చేజ్ ఇన్వాయిస్ దగ్గర పెట్టుకొని వన్ పేరు రాము ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్, అతని అడ్రస్ ఆర్కే నగర్, హైదరాబాద్, ఇంతే.
మొబైల్ నెంబర్, ఎన్ని కంపెనీలు నీ బిజినెస్ ఎన్ని కంపెనీల దగ్గర పర్చేజ్ చేసినా వాళ్ళని ఇలాగే చేసుకోవాలి. అంటే జస్ట్ జిఎస్టీ నెంబర్, స్టేట్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జిఎస్టీలోకి వెళ్ళినాక అర్థమవుతుంది నీకు. ఇక్కడ జిఎస్టీ నెంబర్ వస్తుంది, జిఎస్టీ నెంబర్ ఇస్తావు, సేవ్, ఎనఫ్. అది ఒక కంపెనీ అయిపోయింది. అట్లా అంతే. ఎన్ని కంపెనీస్ ఉంటే అట్లా లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. మన మెయిన్ కంపెనీ మాత్రం మంది ఉంటుంది పైన. మనదే మెయిన్ కంపెనీ. లెడ్జర్స్ సప్లయర్స్ కి బయర్స్ కి క్రియేట్ చేయాలి ఇక్కడికి వచ్చి, అంతే. నీ కంపెనీ 1,00,000 మందికి పర్చేజ్, మీ కంపెనీ 1,00,000 మందికి సేల్ చేసినా, లేదంటే మీ కంపెనీ 1,00,000 దగ్గర నుంచి పర్చేజ్ చేసినా, ఆ 1,00,000 2,00,000 ఇద్దరిని కలిపి ఇక్కడే క్రియేట్ చేయాలా. బట్ నీ కంపెనీ అనేది ఒకటే. వన్స్ ఒకసారి నీ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత వాటిలోనే రెగ్యులర్ గా ఓపెన్ చేసుకుంటావు, క్లోజ్ చేసుకుంటావు, ఓపెన్ చేసుకుంటావు, క్లోజ్ చేసుకుంటావు. సో ఓపెన్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటావు, క్లోజ్ చేసి వెళ్ళిపోతావు. మళ్ళీ అదే కంపెనీ రేపు మార్నింగ్ వస్తావు, ఓపెన్ చేసుకుంటావు, ఈ రోజు జరిగిందన్నీ దాంట్లో పోస్ట్ చేస్తావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావు, అంతే. ఓకే అండి, ఓకే అంతే ప్రాసెస్. ఓకే అండి. యా విక్రమ్, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్ కదా? క్లియర్ సార్. యా ఓకే డన్. అది చేసేయండి, ఓకేనా? ఇంకా మనకి రేపు మనాడు నార్మల్ ప్రాబ్లమ్స్ అయిపోతాయి, మనాటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే సార్ ఎస్టర్డే మెసేజ్ చేశాను కదా, దాని గురించి సార్. ఏముంది?